మల్క కొమరయ్య గారేమో టీచర్ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం తెలుసు. ఒక వారం రోజుల క్రితం కమలాపూర్కి వచ్చి తప్పకుండా మన అభ్యర్థులు గెలిపించాలి, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మనకు సీనియర్ నాయకుడు సరత్తురెడ్డి గారు ఉన్నారు, వారి గెలుపులో కూడా మీ పరిచయాలు ఉపయోగపడమని చెప్పి పెట్టిపోయారు. నాకు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఒక 3 రోజుల పాటేమో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా తిరిగిన, ఒకరోజేమో గజ్వేల్ పోయించిన, ఒకరోజేమో సంగారెడ్డి పోయించిన, ఇవాళ హుజురాబాద్, పెద్దపల్లి, రామగుండం, వీలైతే మంచిర్యాల జిల్లా కూడా తిరిగి పార్టీ గెలుపు కోసం పనిచేసేట్టు బాధ్యత ఇచ్చిండు. ఆ పని అయిపోతుంది. రెండవ పని ఏంటంటే, ఒకటో పని ఇది, రెండవ పని ఏంటంటే పనిలో పనిగా ఎప్పుడన్నా నేను వచ్చిపోతే ఎవరికి చెప్పకుండా వచ్చిన బిడ్డ, అయ్యో మాకు తెలవపాయ అని చెప్పి ఫోన్ చేస్తాను. ఇది మెరుపులేకొచ్చి మెరుపులేకపోతాను కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో 1, 2 రోజుల్లో ఉండి అందరినీ కలిసి 3వ ఆ క్రమంలో చేసే పని ఏంటంటే, ఇంతలో కన్నాక గుర్తు చేసింది. సరే అయిపోయింది కానీ మనం ఒకరికొకరు నిందించుకుంటే కాదు, కానీ ఎవరికి వాళ్ళగా ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. మా ప్రెస్ మిత్రులు కూడా 20 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ. అన్న మా కడుపులో మాట్లాడు, అన్న మా కడుపులో కలవడు అని అనుకునేది. సరే కలిసినమో కలవలేదు, అప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమవుతుందో ఇవన్నీ ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. కానీ నా కర్తవ్యం అంటే అతి కష్టకాలంలో, మామూలు కష్టం కాదు, మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ హుజురాబాద్ గడ్డ. సరే మొన్న ఏం జరిగింది అనేది అవన్నీ నాకంటే ఎక్కువ మీకే ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటాం. సావల కాడ, పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, అంబేద్కర్ చౌరస్తాల కాడ, ఆ తర్వాత కళ్ళు మండపాల కాడ ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటుంటాం. నేను ఆ లోతులకి ఓదాల్చుకోలేదు, నేను మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయదలుచుకోలేదు. నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు కర్ణాకర్ గుర్తు చేసినట్టుగా ఇక్కడ మొత్తం వార్డు మెంబర్లు మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, సింగిల్ విండో డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి సింగిల్ విండో చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు గెలిపించుకునే జనరల్గా నా 20 ఏళ్ళ ఈ కమలాపూర్ పాత లేదా హుజురాబాద్ చరిత్రలో నా ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరుగుతారో, నా ఎన్నికలప్పుడు ఎట్లయితే గెలవాలని చెప్పి ఆరాటపడతామో, వార్డు మెంబర్ కూడా గెలవాలని, ఎంపీ కూడా గెలవాలని చెప్పి అంతే ప్రయత్నం చేస్తాం. అదంతా మీకు కళ్ళ ముందు. అలాగే సజీవ సంక్షేమ మా శ్యాముడు ఇక్కడ, మా శ్యామ్, ఆయన కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మరి కొత్త శక్తిని కూడా యాడ్ చేయాలని చెప్పి మేము నిలబెట్టడానికి రూపాయి లేదు, కానీ గొప్ప మెజార్టీతో గెలిపించుకునే చరిత్ర ఎగ్జాంపుల్. ఎక్కడైనా కూడా నామినేటెడ్ పదవులకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊహించని పద్ధతులలో చిన్నపిల్లలకు కూడా ఇచ్చిన మా దెబ్బరాజు అంటే పాత పేరు లేదు అని తెలియదు. ఇక్కడ ఆవాదిలో అశోక్ అని ఉంటాడు. మేము నామినేట్ చేస్తే పోరాళ్ళకి ఇచ్చిన చెప్పిన మీటింగ్ దెబ్బరాజుకి ఇచ్చినప్పుడు నా మీద యుద్ధం ప్రకటించింది, కానీ దేనికి విడవలేదు. ఎందుకంటే అన్ని వర్గాలకు ఉండాలి, పిల్లలు కూడా తప్పకుండా ఎదగాలనే కాన్సెప్ట్తో చేసాం. నేనేమంటున్నా, నాటు పాసం అనేది మా డిక్షనరీ లేదు, గుర్తుపెట్టిన
ఇది సాధ్యం కాదనేది నా డిక్షనరీ ప్రకారం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏం జరిగిందో అదంతా మన మంచి కోసమే జరిగిందని చెప్పి ఒక్కోసారి అనుకోవాలి మనం. ఎట్లా రాసిపెట్టింది లేకపోతే ఎట్లా జరగనుంది అవన్నీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. నేను దాని జోలికి పోయాను. 100% ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో సంపూర్ణంగా ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. దానికి భవిష్యత్తు లేదు. నేను మాట్లాడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే మాట ఏంటంటే మా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు. ఈ రేవంత్